కుమారులు గురువుగారైనటువంటి ద్రోణాచార్యుల వారి యొక్క అనుమతిని తీసుకుని వేట నిమిత్తం అరణ్యానికి వెళ్ళారు. ఆ అరణ్యానికి వెళ్ళినటువంటి సమయంలో వాళ్లతో పాటుగా వెళ్ళినటువంటి ఒక వేట కుక్క ఆ పరిసర ప్రాంతాల్లోకి ప్రవేశించింది. అక్కడ రోజు రాజకుమారుల్ని చూడ్డానికి అలవాటు పడినటువంటి ఆ కుక్క, లేదా నగరవాసం చేసేటటువంటి వారిని చూడ్డానికి అలవాటు పడినది, కొంచెం భిన్నమైనటువంటి వేషంలో ఉన్న వ్యక్తిని చూసి మురిగింది. అది మురిగిన కారణం చేత ఆ సాధన చేస్తున్న వ్యక్తి, ఆ విలువిద్య సాధన చేస్తున్న వ్యక్తి 7 బాణములు ఒకేసారి వింటినారికి సంధించి విడిచిపెట్టాడు. ఆ 7 బాణములు నోరు తెరిచి మళ్ళీ మూసే లోపల కుక్క నోట్లోకి గుచ్చుకున్నాయి. అంత లాఘవంగా 7 బాణములను కుక్క నోట్లోకి కొట్టడం అంత తేలికైన విషయం కాదు. అది కూడా బాణం తర్వాత బాణం కాదు. 7 బాణములు ఒకసారి వింటినారికి సంధించి విడిచిపెట్టి మురిగినటువంటి కుక్క నోరు మళ్ళీ మూత పడే లోపల అడ్డం వచ్చేటట్టుగా కొట్టడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడు నోటి నిండా బాణములు గుచ్చుకున్నటువంటి ఆ కుక్క పాండవులు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళింది. వాళ్ళు ఆ కుక్క వంక చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఇంత గొప్పగా బాణప్రయోగం చేసి 7 బాణములను కుక్క నోట్లోకి కొట్టగలిగినటువంటి ప్రజ్ఞాశాలి ఎవరై ఉంటాడు అని వాళ్ళు 105 మంది కూడా కుక్క మీద బాణప్రయోగం చేసినటువంటి వ్యక్తిని చూడాలనేటటువంటి ఉత్సాహంతో బయలుదేరి వెళ్ళారు. వెళ్ళేటప్పటికీ అక్కడ ఒక వ్యక్తి నిలబడి సాధన చేస్తున్నాడు, బాణాలు వేస్తున్నాడు. ఏదో లక్ష్యాన్ని పెట్టుకుని ఆ లక్ష్యం వైపుకి బాణం వేస్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడిగారు, నువ్వెవరు అని అడిగారు. ఎందుచేత అంటే ఆయనే కుక్క నోట్లోకి బాణాలు కొట్టాడు అన్న విషయం అర్థమైపోయింది. నువ్వెవరు అని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, వినయమున ద్రోణురూపు మందునమర్చి దానికి అతిభక్తితోడ ప్రదక్షిణంబు చేసి మ్రొక్కుచు సంతతాభ్యాస శక్తి అస్త్ర విద్యారహస్యంబు లబ్ధిపడసే. ఆయన ఏకలవ్యుడు. ఆయన ద్రోణాచార్యుల వారి యొక్క విగ్రహాన్ని మట్టితో చేసి అక్కడ పెట్టుకున్నాడు. పెట్టుకుని వినయమున పరమ వినయంతో గురువుగారే అక్కడ కూర్చున్నారు అన్న భావన పొందాడు తప్ప అది ఒక విగ్రహం అని ఆయన అనుకోలేదు. దానికి అతిభక్తితోడ ప్రదక్షిణంబు చేసి మ్రొక్కుచు, చాలా భక్తితో ఆ మట్టితో చేయబడినటువంటి గురువుగారి విగ్రహానికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి సంతతాభ్యాస శక్తి అంటే విరామం లేకుండా దాని యందు అంత గొప్ప ఉత్సాహంతో ఆ విలువిద్యని అభ్యాసం చేస్తూ అస్త్ర విద్యారహస్యంబులర్ధిపడసే. ఆ అస్త్ర విద్యారహస్యములన్నీ తెలుసుకోవాలనేటటువంటి అపారమైన పూనిక చేత ఆయన ప్రావీణ్యమును సంపాదించగలిగాడు. అయితే మహాభారతంలో ఈ సందర్భాన్ని మీరు విచారణ చేసినప్పుడు మీకు ఒక విషయం కనపడుతుంది. ద్రోణాచార్యుల వారు ఏకలవ్యుడికి ప్రత్యక్షంగా కూర్చొని పాఠం చెప్పట్లేదు. ద్రోణాచార్యుల వారి యొక్క విగ్రహాన్ని చేసుకున్నాడు. చేసుకుని ఆ విగ్రహాన్ని అక్కడ ఉంచి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి ఇది విగ్రహం కాదు, ఇది గురువుగారు అన్న భావనతో సాధన చేశాడు. సాధన చేస్తే ఆయనకి సమస్తమైనటువంటి అస్త్రముల యొక్క రహస్యములు తెలిసి విలువిద్యలో ఎంతటి ప్రవీణుడయ్యాడు అంటే ద్రోణుడి కన్నా గొప్పవాడయ్యాడు. అది అర్జునుడి చెప్పడం గురువుగారిని దాటిపోయాడు. అయితే ఇక్కడ చమత్కారం ఏమిటంటే ద్రోణుడు ప్రత్యక్షంగా పాఠం ఎందుకు చెప్పలా? మరి ఇంత వినయం ఉన్నవాడు కదా, గురువు మీద ఇంత భక్తి ఉన్నవాడు కదా, గురువుగారి దగ్గర శిష్యరికం చెయ్యాలని అంత తాపత్రయం ఉన్నవాడు కదా, ఉన్నప్పుడు ద్రోణాచార్యుల వారు ఏకలవ్యుణ్ణి శిష్యుడిగా స్వీకరించకపోవడానికి ఏదైనా బలమైన కారణం ఉన్నదా అంటే మీరు ఒక్క విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఒక్కొక్క కాలంలో విద్యాభ్యాసానికి ఒక్కొక్క నియమం. ఏదో చూడండి, మనం ఇప్పుడు 9వ తరగతి ఉత్తీర్ణుడైన వాడు 10వ తరగతిలోకి వెళతాడు. 10వ తరగతి ఉత్తీర్ణుడైతే
తర్వాత 11వ తరగతిలోకి వెళతాడు, కళాశాల ప్రవేశం చేస్తాడు. ఏదో ఒక ప్రత్యేకమైన పరీక్ష రాసి దానికి సంబంధించినటువంటి శ్రేణిలో నిలబడగలిగితే వైద్య వృత్తిలోకో సాంకేతిక విద్యను అభ్యసించడానికో అర్హతని సంపాదించుకుంటాడు. అలాగే ఒకానొక కాలంలో మహాభారతం జరుగుతున్నటువంటి కాలంలో నియమం కులాన్ని అనుసరించి ఉంది. ఆ రోజులలో క్షత్రియుడైనటువంటి వాడికి విలువిద్య నేర్పితే దానికి ఏ విధమైనటువంటి నియమం లేదు, బ్రహ్మాస్త్రం వరకు నేర్పవచ్చు. అందుకే పాండవులకు బ్రహ్మాస్త్రం వరకు నేర్పాడు ద్రోణాచార్యుడు. అది కూడా అర్జునుడికి మాత్రమే నేర్పాడు బ్రహ్మాస్త్రం, మిగిలిన వాళ్ళకి ఎవ్వరికీ బ్రహ్మాస్త్రం చెప్పలా. కర్ణుడు సూతుడు అయినా ఆయనకి ఎంతవరకు నేర్పవచ్చో అంతవరకు విలువిద్య నేర్పాడు. బ్రహ్మాస్త్ర ప్రయోగం మాత్రం కర్ణుడికి నేర్పలేదు. అలాగే తనని చంపడానికి పుట్టాడు దృష్టద్యుమ్నుడు అన్న విషయం ద్రోణాచార్యుల వారికి స్పష్టంగా తెలుసు. ద్రుపదుడు ఎందుకు కన్నాడు కొడుకుని అంటే కేవలం ద్రోణుణ్ణి సంహరించడానికే కొడుకు కావాలి అని చెప్పి యజ్ఞం చేసి కన్నాడు. అటువంటి వాడికి నిజానికి విలువిద్య నేర్పకూడదు, నేర్పితే తననే చంపుతాడు అని తెలుసు. అయినా అతనికి నేర్పనంత మాత్రం చేత నేను బ్రతికుండిపోతానా అని వస్త్రములిచ్చి అన్నం పెట్టి విలువిద్య నేర్పి దృష్టద్యుమ్నుడి చేతిలో మరణించాడు. ఇంత ఉదార హృదయం కలిగినటువంటి వాడు ఏకలవ్యుడు వెళ్ళి నేను మీ శిష్యరికం చేస్తాను, నాకు మీరు పాఠం నేర్పండి, విలువిద్యా రహస్యములు చెప్పండి అన్నప్పుడు అంగీకరించలేదు. అంగీకరించకపోవడానికి కారణం ఆయన హిరణ్యధన్వుడు అనబడేటటువంటి ఒక ఎరుకల రాజు యొక్క కుమారుణ్ణి అని పరిచయం చేసుకున్నాడు. ఆనాడు ఉన్నటువంటి నియమములను అతిక్రమించలేక నీకు విలువిద్య బోధించడం సాధ్యం కాదు, అందుకని నీకు నేను బోధించను అన్నాడు. ద్రోణుడు కేవలము తనకి ఇష్టమైన వాళ్ళకి మాత్రమే విలువిద్య నేర్పాడు అని అందామా అంటే తనని చంపడానికి పుట్టిన దృష్టద్యుమ్నుడికి చెప్పాడు. సూతుడైన కర్ణుడికి ఎక్కడ వరకు నేర్పచ్చో అక్కడ వరకు నేర్పాడు. ధర్మం కోసం నిలబడతారు అని నమ్మకం ఉండి ప్రియశిష్యుడు అనిపించుకుని విద్యయందు కుతూహలాన్ని ప్రకటించేటటువంటి అర్జునుడికి బ్రహ్మాస్త్రం నేర్పాడు. ఏకలవ్యుణ్ణి బహుశः ఆ రోజులలో ఉన్నటువంటి అత్యంత బలవత్తరమైన నియమముల వలన శిష్యునిగా స్వీకరించడానికి అంగీకరించలేదు. కానీ ఏకలవ్యుడు మాత్రం ఆ విద్యయందు నిష్ట పొందాలి అనుకున్నాడు. ఇప్పుడు గురువుగారికి బదులుగా గురువుగారి యొక్క ప్రతిమ చేసి అరణ్యంలో తన గూడెల్లో నిలబెట్టాడు. ఆ ప్రతిమకు ప్రదక్షిణం చేశాడు, ప్రతిమకు నమస్కారం చేశాడు. చేసినప్పుడు ఏ భావన పొందాడంటే నన్ను తిరస్కరించాడు కాబట్టి ద్రోణుడు నా గురువు కాదు అని ఆయన అనలేదు, ఆయనే నా గురువు అన్నాడు. ఈ ప్రతిమ నేను మట్టితో చేసింది అనలేదు, ఇది గురువుగారు ద్రోణుడే ఇక్కడ కూర్చుంటున్నారన్నాడు. అంటే దీని వలన మీకు ఏ గొప్ప రహస్యం ఒకటి తెలుస్తోంది. విగ్రహారాధన అనేటటువంటిది అత్యంత శక్తివంతం. ఎప్పుడు శక్తివంతం అంటే అది విగ్రహము అనుకున్నంత కాలం అది మీకు అభ్యున్నతిని ఇస్తుందన్న నమ్మకం ఉండదు. ఇది నేను తిరుపతి నుంచి కొని తెచ్చుకున్న విగ్రహం, ఇది నేను కాశీ నుంచి కొని తెచ్చిన విగ్రహం, ఇది నేను నైమిషారణ్యానికి వెళ్ళినప్పుడు కొని తెచ్చిన విగ్రహం అని నిర్మాల్యం తీసేటప్పుడు నిర్లక్ష్యంగా వేళ్లు తగిలి కింద పడిపోయినా అది పరమేశ్వరుడు అన్న భావన లేకుండా పుష్పార్చన చేసినా అప్పుడు దాని యందు భగవంతుని యొక్క లక్షణము ప్రకాశిస్తుంది అని చెప్పడం చాలా కష్టం. ఎప్పుడు ప్రకాశిస్తుంది అంటే భావన ప్రధానమై ఉంటుంది. భావనామాత్ర సంతుష్టాయై నమో నమః అని లలితాష్టోత్తరం. భావన ప్రధానమై ఉండాలి. నా ఇంట లేకపోవడం ఏమిటి, పరమేశ్వరుడే కూర్చున్నాడు. అందుకే పూజా గదిలోకి ప్రవేశించడానికి కొన్ని నియమాలు చెప్తారు. ఆయన పడుకున్నాడు అని ఒక భావన, భావన ఉంది కాబట్టే సుప్రభాతాన్ని నిలబడి చదువుతారు. సుప్రభాతం చదివేటప్పుడు పూజా మందిరంలో చదవాలని నియమం లేదు, బయట చదువుతారు, పైకి చదువుతారు. పూజా మందిరం యొక్క తలుపులకి గంటలు ఉంటాయి, అది కొద్దిగా చప్పుడు చేస్తూ తలుపు తీస్తారు, ఎందుకంటే పడుకుని ఉన్నారు అన్న భావన చేత. సుప్రభాతాన్ని స్వామి నిద్రలేస్తాడు అన్న భావనతో చదువుతారు. నిజంగా ఆయన నిద్రపోతే లోకములను కాపాడగలిగిన వాడు ఎవరుంటాడు?
అంటే భావన సౌకుమార్యము. ఇది విగ్రహం కాదు, ఇది సర్వేశ్వరుడు. అందుకే కన్నీళ్లతో ఆయనకి కష్టాలు చెప్పుకుంటారు, కన్నీళ్లతో ఉద్ధరించమని వేడుకుంటారు, ఆయనతో మాట్లాడుకుంటారు. అలా అది విగ్రహం కాదు, పరమేశ్వరుడే అని నమ్మి ఎవడు ప్రవర్తిస్తాడో వాడికి పరమేశ్వరుడే. వాడు ఉన్నాడు ఇంట్లో అన్న భావన ఉంటే అది నిజంగా భక్తి. భావన ఉత్తమమైన నాడు అది విగ్రహము కాదు ఈశ్వరుడు అన్న భావన పొందిన నాడు అది విగ్రహము కాదు ఈశ్వరుడే. పరమేశ్వరుడు కావచ్చు, గురువు కావచ్చు. అందుకు కదా గురువు లేని వాళ్ళు ఆదిశంకర భగవత్పాదుల యొక్క మూర్తిని పెట్టుకుని గురువుగా స్వీకరించి అనుష్ఠానం చెయ్యవచ్చు అని సిద్ధాంతం. అయినప్పుడు గురువు గారి మూర్తి అయినా అంతే, అక్కడ పెట్టి గురువు గారు ఉన్నారు, ఇక్కడ మా ఇంట్లో గురువు గారు కూర్చుని ఉంటారు ఎప్పుడు అన్నవాడికి గురువు గారు అక్కడే ఉంటారు, అందులో సందేహం లేదు. దానికి ఏకలవ్యుడే ఉదాహరణ. ఆయనకి ఏం తెలియదు, ఆయనకి చిత్తశుద్ధి ఉంది, పరిపూర్ణమైన మనస్సు ఉంది. ఆయన నమ్మాడు ఇదే గురువు గారు అని నమ్మాడు. అంతవరకు ఆయన ఎంత గొప్పవాడు. అది మామూలుగా వచ్చేటటువంటి సాధనా బలమా? మహానుభావుడు. ఎంత గొప్ప భావన ఆయన ఎందు అంకురించిందో అనితర సాధ్యమైన విషయాన్ని సాధించాడు. ఇది విగ్రహం కాదు, ఇది గురువే అని మట్టి బొమ్మని పెట్టి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి ద్రోణాచార్యుల వారు నాకు విద్యను అభ్యాసం చేయిస్తున్నాడు అన్న భావన చేత మొదలుపెట్టాడు. సమస్త విద్యా రహస్యములు కర్తలామలకమై. అంటే అన్యథా ద్రోణుడి రూపంలో ఈశ్వరుడే అనుగ్రహించాడు. ఆయన యొక్క సాధన బలానికి, ఆయనకున్న నమ్మకానికి విగ్రహారాధన ఆయన యందు ఫలించినది. అంటే సనాతన ధర్మమునందు అత్యంత ప్రధాన సిద్ధాంతమైన విగ్రహారాధనము ఎంత బలీయమైనదో ఈ సంఘటన నిరూపణం చేస్తుంది. కాబట్టి అస్త్ర విద్యాల రహస్యంబు లబ్ధిపడసే, సమస్తమైనటువంటి అస్త్ర విద్యా రహస్యములను తెలుసుకున్నాడు. ఇప్పుడు ఈ 105 మంది వెళ్ళి నిలబడ్డారు కదూ, నిలబడి ఎవరు నువ్వు అని చూస్తున్నారు. ఆయన వీళ్ళకి ఎలా కనబడ్డాడు అంటే తేజిత బాణహస్తుడు, దృఢదీర్ఘ మలీనమస కృష్ణదేహు, కృష్ణాజినవస్త్రు, అస్త్ర విషయాస్త విషాదు నిషాదు చూచి ఆ రాజకుమారులందరూ పరస్పర వక్త్ర విలోకన క్రియావ్యజమునన్ తదీక్షణ నివారితులై రతి మత్సరంబునన్. ఎంత గొప్పగా వర్ణించారు. నిజంగా ఏకలవ్యుడు ఉన్నటువంటి స్థితిని వర్ణించారు. తేజిత బాణహస్తు, ఆయన ధనస్సుకి సంధించినటువంటి బాణం అత్యంత పదునైనటువంటి బాణాన్ని సంధించి పట్టుకుని ఉన్నాడు. లక్ష్యాన్ని దేన్నో పెట్టుకున్నాడు, దాన్ని కొట్టాలి. దృఢ దీర్ఘ మలీమస కృష్ణదేహు, చాలా దృఢమైనటువంటి శరీరం, పొడవైనటువంటి శరీరం, ఒళ్ళంతా మట్టి పట్టి ఉంది. అటువంటి వాడు కృష్ణాజిన వస్త్రు, జింక చర్మాన్ని కట్టుకున్నాడు. అస్త్ర విషయాస్త విషాదు, నాకు విలువిద్య రాదే, నాకు అస్త్రముల గురించి తెలియదే అన్న బెంగ పోయినవాడు, అంటే ఆ విద్యలో పరిపూర్ణతని చేరుకున్నవాడు. నిషాదు చూచి, ఎరుకుల వాణ్ణి చూసి ఆ రాజకుమారులందరూ, ఆ వచ్చినటువంటి రాజకుమారులందరూ కూడా పరస్పర వక్త్ర విలోకన క్రియావ్యాజమునన్ తదీక్షణ నివారితులై రతి మత్సరంబునన్. ఆయన ముఖం యొక్క తేజస్సు వంక చూడలేక ఇంత అస్త్రవిద్యా పారంగతుడా అని మాత్సర్యంతో, ఆయన పట్ల అసూయాభావనతో వీళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని అక్కడి నుంచి ఆయన పట్ల భేదభావం అంకురించగా, నిజంగా చెప్పాలంటే మనసులో ఒక రకమైనటువంటి అసూయతో కూడిన వ్యగ్రతతో చూసి నిలబడి ఉన్నారు. అప్పుడు ఆ ఏకలవ్యుడు జవాబు చెప్పాడు. వినుడు, ఏ హిరణ్యధన్యుండను వనచరనాథు కొడుక, ఆచార్యుడు ద్రోణునకున్ శిష్యుడా, ఎందును అనవజ్యుడా, ఏకలవ్యుడనవాడమహిన్. మీరు చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఈ పద్యంలో మాటలు. ఇవే పెద్ద మలుపు తిప్పే ఏకలవ్యుడి యొక్క వృత్తాంతాన్నంతటినీ కూడా. ఆయన చెప్పినటువంటి జవాబు ఏది ఉందో అది అత్యంత ప్రధానమైంది ఈ ఆఖ్యానానికి అంతటికి. వినుడు, మీరు బాగా వినండి, నేనెవరో చెప్తున్నాను.
హిరణ్యధన్వుండను వనచరనాథు కొడుక. హిరణ్యధన్వుడు అనబడేటటువంటి ఇరుకుల రాజు ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ. ఆ రాజు యొక్క కుమారుణ్ణి నేను. ఆచార్యుడు ద్రోణునకున్ శిష్యుగా, నేను ద్రోణాచార్యుల వారి యొక్క శిష్యుణ్ణి. ఆ మాట చెప్పాడు కదూ, గురుభావన పొందాడు, మట్టితో విగ్రహం చేశాడు. నాకు పాఠం చెప్పినవాడు మాత్రం ద్రోణుడు కాడు అని అనలేదు. నాకు పాఠం ద్రోణుడే చెప్పాడంటున్నాడు. నాకు ద్రోణుడు పాఠం చెప్పలేదు, ఆయన అంగీకరించలేదు నన్ను శిష్యుడిగా. నేను ఆయన బొమ్మ పెట్టుకున్నాను. నా గురుభక్తికి ఈశ్వరుడు బహుశా అనుగ్రహించాడు అని ఉంటే ఈ కథ ఇంకొకలా ఉండేది. ఆయన పాపం అలా అల్లా, ఆయన పరమ సత్యవాది, ఉన్నది ఉన్నట్లు మాట్లాడాడు. ఆయనలో కించిత్ దోషం లేదు. ఆయన అంగీకరించాడు. ఏమని అంగీకరించాడు? ఆచార్యుడు ద్రోణునకున్ శిష్యుడా, నేను ద్రోణాచార్యుల వారి యొక్క శిష్యుణ్ణి. ఎందును అనవజ్యుడా, నా ఎందు ఏమీ దోషం లేదు. ఏకలవ్యుడనవాడ మహిన్, నాకు ఈ భూమిలో ఏకలవ్యుడు అని పేరు అని చెప్పాడు. ఇది విన్నారు, తెలిసిపోయిందిగా. చాలా గొప్ప విలువిద్యా నైపుణ్యం ఉన్నవాడని వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఏదో వేట ఆడారు, అయిపోయింది. అందరూ ద్రోణాచార్యుల వారిని కలిశారు. అర్జునుడు మాత్రం ఏకాంతంగా ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాడు ఒక రోజున. ఎందుకని? అర్జునుని యొక్క గుణగణములు చూసినటువంటి ద్రోణాచార్యుల వారు సంప్రీతి చెంది అర్జునుడు అడగకుండా వరమిచ్చాడు. ఏమని వరమిచ్చాడు? నిన్ను ఈ లోకంలో ఏ ధనుర్ధరుడి కన్నా కూడా అధికుణ్ణి చేస్తాను, నీకన్నా అధికుడు ఉండడు అని మాటిచ్చాడు. ఎందువల్ల మాటిచ్చాడు? అంత గొప్ప విద్య తనయందే ఉన్నది అన్న నమ్మకంతో ఇచ్చాడు. ఇప్పుడు ఏమైంది? తనకన్నా అధికుడు ఏకలవ్యుడు అన్న విషయం సుస్పష్టంగా తెలిసిపోయింది. అంతేనా? కాదు, ఆ ఏకలవ్యుడు ద్రోణుడి కన్నా అధికుడు అన్న విషయం అర్థమైంది. ఇప్పుడు ఎవరి మాట పోయింది? ద్రోణుడి మాట పోయింది కదా. ద్రోణుడు అర్జునుడికి మాట ఇచ్చాడా లేదా? ఆ మాట పోయిందా లేదా? ఏ కారణానికైతేనే పోయింది కదా. అందుకని ఏకాంతంలో కలిశాడు. గురువు యందు భక్తితో. అది 10 మందిలో అడిగే విషయం కాదు. అందుకని గురువుగారి దగ్గర ఒక రోజున ఏకాంతంలో కూర్చుని అర్జునుడు అన్నాడు, విలువిద్య నురుల నీ కగ్గలము లేకుండా నిన్ గరపుదునని మున్ పలికితిరి, నాక కాదు ఈ త్రిలోకముల కధిగు చూచితిమి ఒక ఇరుకను. గురువుగారు, విలువిద్యలో నాకన్నా అధికుడు 3 లోకములలో లేకుండా చేస్తాను అని మీరు నాకు మాటిచ్చారు. కానీ నాకు కాదు గురువుగారు, నాకన్నా అధికుడైన వాడు కాదు. ఈ 3 లోకములలో అతనికన్నా అధికుడైన వాడు లేడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.